కదువా బీచ్ బాగుంది. ఇది కూడా నీళ్ళు కూడా ఎంత టర్కాయిస్ నాట్ టర్కాయిస్ గ్రీన్లో ఉన్నాయి వాటర్, టర్కాయిస్ కలర్లో. సో ఐ డోంట్ నో వెదర్ టర్కాయిస్ ఇస్ బ్లూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గ్రీన్. బాగున్నాయి కదువా బీచ్. లేట్ అయింది, 12:30 అయింది. సో ఇంకా పొద్దున వచ్చారండి. బట్ నేను బయలుదేరేసరికి 9:30 అయింది. మిరిసాల నుంచి గాల్కి వచ్చి గాల్లో నా హోటల్కి వెళ్ళి నా లగేజ్ పెట్టి ప్యాంట్ మార్చుకొని వారు షార్ట్స్ వేసుకొని వస్తున్నా. అనుకో చూడండి, ఇది హోటల్ పక్కనే మళ్ళా. సో ఇక్కడ కూడా అని ఏమంటారంటే స్నోర్కెలింగ్ ఫేమస్. ఐ విల్ ఆస్క్ హౌ మచ్ ఇట్ కాస్ట్, బట్ ఇట్ ఈస్ లేట్. I will ask them. కదువా. సో ఇది కొలంబో రూట్ అన్నట్టు. గాల్ నుంచి కొలంబో పోతుంటే ఈ కదువా వస్తుంది 20 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి కొలంబో మళ్ళీ ఒక 120 కిలోమీటర్స్. సో బస్సు అన్నీ ఇట్లా వెళ్తాయి కొలంబో. గాల్ అంటే మిరిసా మాత్ర నుంచి బస్సెస్ అన్నీ కొలంబో ఇట్లా వెళ్తాయి. మాత్ర వయా ఎట్లా అంటే మిరిసా, నెక్స్ట్ వెలిగామా, నెక్స్ట్ గాల్, నెక్స్ట్ ఈ కదువా, అట్లా వెళ్ళిపోతాయి ఇట్లా. సో కానీ నేను రేపు ట్రైన్లో వెళ్తున్నా. జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ట్రైన్ జర్నీ. సో బస్సెస్ ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం 120 కిలోమీటర్స్ అంటే ఒక 2-3 అవర్స్. ట్రైన్లో మన టాయిలెట్ గిన్నె ఉంటుంది, ఎప్పుడైనా వాష్రూమ్ పోవాలంటే వెళ్ళొచ్చు. అదే బస్ అంటే ఇబ్బంది కొంచెం. సో బాగుంది ఇక్కడ. ఈజీగా ఒక 1 night 2 nights ఉండొచ్చు. సో కాదు, ఎందుకంటే ఇక్కడ స్నోర్కెలింగ్ ఉంది. స్నోర్కెలింగ్ విత్ టర్టిల్స్. బీచ్ బాగుంది. సో ఇట్ ఈస్ ఎ నైస్ ప్లేస్. ఇప్పుడు నేను ఇక్కడ స్విమ్ చేయాలంటే నా బ్యాగ్ ఎవరైనా చూడాలి. నా బ్యాగ్లో పర్సు, తర్వాత ఫోన్ అనేది ఉంటుంది. పాస్పోర్ట్ అంటే తెలియదనుకో, పాస్పోర్ట్ అక్కడ రూమ్లో పెట్టి వచ్చిన. నా పాస్పోర్ట్ బ్యాగ్ అక్కడే ఉంది, ఐప్యాడ్ అక్కడే ఉంది. బట్ పర్స్ ఇక్కడ వెరీ సేఫ్. బట్ స్టిల్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. బికాస్ మన పర్సు పోయిందంటే మొత్తం గోవిందా. ఫోన్ పోయినా, పర్స్ పోయినా, 2 ఇంపార్టెంట్. పాస్పోర్ట్ 3 ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాస్పోర్ట్ అండ్ పర్స్. సో దిస్ ఈజ్ కదువా. ఎప్పుడు చూసి యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్నాం రియల్గా కదువా. ఇక్కడ స్నోర్కెలింగ్ చేస్తుంది. అంటే ప్రైవేట్ వాళ్ళే తెచ్చుకొని చేసుకుంటారు ఇక్కడ స్నోర్కెల్. నేను తేలే స్నోర్కెల్ ఇక్కడికి. అది మోసుకొస్తుంది, మనం యూజ్ చేస్తలేము. సో కావాలంటే మనం ట్రిప్ తీసుకుంటే వాడే ఇస్తాడు స్నోర్కెలింగ్ కిట్. ఇక్కడ ఏం లేవు, జస్ట్ ఫిష్లు ఉన్నట్టున్నాయి అంతే. బట్ వేవ్స్ బాగున్నాయి. శ్రీలంకన్స్, లోకల్స్, కాన్. ఇక్కడ టికెట్ తీసుకున్నాం మేము 20,000 బోట్, గ్లాస్ బోట్ అట. సో ఏంటంటే గ్లాస్ బోట్తో కోరల్ చూడొచ్చు అట వెళ్ళి. సో ఒకవేళ స్నోర్కెలింగ్ చేయాలంటే మళ్ళీ 3,000 ఎక్స్ట్రా పే చేయాలి. సో ఒక ఢిల్లీ నుంచి ఒక ఫ్యామిలీ కలిసింది, మన ఇండియన్ ఫ్యామిలీ. సో వాళ్ళతో షేర్ చేస్తున్నా. 20,000 అంటే వాళ్ళు 4 ఉన్నారు కాబట్టి, 3 ఉన్నారు, మొత్తం 4 అంటే కిడ్ ఫ్రీ. సో 5,000 అట్లా ఇచ్చాను నేను, మొత్తం 20,000. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం నాకు బెటర్ అయింది, వాళ్ళకు కూడా కొంచెం సేవ్ అయినాయి పైసలు. వాడిదేమో ఒక ఏం చేసిండు, కిడ్ ఫ్రీ అని చెప్పి 4 తీసుకున్నాడు అంతే. 4 అంటే 4 షేర్ చేసిండు. సో 5,100 అయింది. ఇట్స్ ఓకే. 5,000 అంటే 1,700 ఇండియన్. బట్ గ్లాస్ బోట్, సో ఇట్ ఈస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్.
సో వీళ్ళు ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, భార్య, కూతురు, వీడు. దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఇది గ్లాస్ బాటమ్ బోట్ అంట. సో కూరలు చూడడానికి వెళ్తున్నాం. ఆయన డ్రైవర్, ఈయన వీళ్ళ బాస్. బాస్? No boss. ఓకే. No boss, I beach man, not the boss. ఓకే. సో ఇవన్నీ బోట్స్, గ్లాస్ బాటమ్ బోట్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం. స్నోర్కెలింగ్ చేసుకోవాలంటే చూస్తాడు, మంచిగా ఉంటే చేస్తాం. లేకపోతే గ్లాస్ బాటమ్ బోట్ ఇది ఒకటే గొడవ. ముసలిది అంటే సేఫా అంటది. ఇక్కడికి లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడికే ఉంటాం. फिशेस, कोरल्स कहाँ पे? यहीं पे और आगे भी है. Corals are there right inside. यही तो कोरल है जो नीचे दिख रहा है. Before tsunami it was very good, कलर but नहीं after है, tsunami ऐसे they just कलर में mostly dead. व्हाइट कोरल है. डेड हो गए, डेड कोरल. रेड कोरल अलग होता है बेटा. नहीं डेड. हाँ ये डेड हो चुके हैं. Your good name, what is your name? Name. Asuru. Isuru or Asuru? Isuru. He is Isuru. Any color also, color of coral? No color. वो डेड हो गए हैं. कोला का कलर है. ये कलर है, वो ब्लैक है. ब्लैक तो मरे हुए हैं. हम 2 साल डेड. ना तो सब लोगों का हाथ लगता है ना पैर. సో 1 hour గ్లాస్ బాటమ్ బోట్ ట్రిప్ చేసిన, 1 hour స్నోర్కెలింగ్ చేసిన. స్నోర్కెలింగ్ గేర్ రెంట్కి తీసుకొని. సో లైఫ్ జాకెట్ ఒక 500 ప్లస్ స్నోర్కెలింగ్ అదొక 500. అల్టిమేట్ ఉండే ఇక్కడ స్నోర్కెలింగ్. సో 1 hour కంప్లీట్ చేసిన అందుకే. సో ఈ స్నోర్కెలింగ్ గేర్ బాగుంది, ఇది కొనుక్కోవాలి. సో మనకు బ్రీతింగ్ కానీ దేనికి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడున్న గేర్ బాగాలేదు. సో ఇక్కడ మళ్ళీ బాటలు పెట్టి కొంచెం ఒక 1 hour పడుతుంది. 1 hour పడుతుంది.